నమస్కారం అండి. నేను డాక్టర్ అస్లం బాబా. నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రో సర్జన్, గనిగల్స్ హాస్పిటల్స్ లక్డీకపుల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ హెర్నియా గురించి. హెర్నియా అనేది చాలా కామన్ ప్రాబ్లం. చాలా మందికి ఉంటుంది. పేషెంట్స్ కూడా మనకు కామన్గా వచ్చే పేషెంట్స్లో కూడా హెర్నియా పేషెంట్స్ చాలా తరచుగా వస్తుంటారు. సో వీటి గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే హెర్నియా అంటే అసలు ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి అసలు మనం ట్రీట్మెంట్ చేయించుకోవాలా, చేయించకూడదా, సర్జరీ అవసరమా, అవసరం లేదా, ఒకవేళ సర్జరీ అవసరం పడితే ఎలాంటి సర్జరీ చేయాలి, లాప్రోస్కోపీలో చేయాలా లేకుంటే ఓపెన్ సర్జరీ చేసుకోవాలా, ఒకవేళ సర్జరీ చేస్తే జాలి పెట్టాలా, మెష్ పెట్టాలా, పెట్టకూడదా, ఒకవేళ జాలి పెడితే ఎలాంటి జాలి పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, మనకు పెట్టే జాలి డాక్టర్ కరెక్టే పెడుతున్నారా లేదా, క్వాలిటీలో ఏమన్నా ఫరక్ ఉంటుందా, ఇలా చాలా చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు మనం ఈ హెర్నియా గురించి వివరంగా తెలుసుకుందాం. హెర్నియా అనేది చాలామందికి ఒక వాపు, ఒక గడ్డ లాగా అనుకొని వస్తారు, కానీ వాళ్ళకు క్లియర్గా చెప్పిన తర్వాత అర్థమవుతుంది. హెర్నియా అనేది వాపు కూడా కాదు, ఒక పెరిగే గడ్డ కూడా కాదు. హెర్నియా అనేది ఒక హోల్. హోల్ అంటే గ్యాప్. మన అబ్డామిన్లో అంటే మన కడుపులో చాలామంది ఇప్పుడు చూస్తుంటారు మీకు సిక్స్ ప్యాక్ అని. అంటే మజిల్స్ ఎలా అయితే ముందు పైన నుంచి కింది వరకు ఉంటాయో అలానే మనం చూసే కడుపు నుంచి లోపలి వరకు కూడా మజిల్స్ కొద్దిగా లేయర్స్లో, అంటే బ్రెడ్ పీసెస్ మనం ఎలా పెడతామో ఒకదాని కింద అలాగా ఇటువైపు అలా 3 to 4 లేయర్స్ ఆఫ్ మజిల్స్, 3 లేయర్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ రైట్ సైడ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ మనకు ఎలా ఉందో అలా కూడా రైట్ సైడ్ మజిల్స్, లెఫ్ట్ సైడ్ మజిల్స్ రెండు వచ్చి మనకు సెంటర్లో కలుస్తాయి. సో మధ్యలో కలిసే చోటు మనకు మజిల్ ఉండదు, కేవలం ఒక షీట్ లాగా లేయర్ ఉంటుంది. ఈ మజిల్స్ని ఆ మజిల్స్ని కలిపి ఇలా పెడుతుంది. ఎప్పుడైతే మనకు ఈ మజిల్స్లో, ఈ లేయర్స్లో చిల్లు పడి లేకుంటే గ్యాప్ ఫామ్ అయింది అంటే దాన్నే హెర్నియా అంటారు. అంటే మజిల్స్లో వచ్చే గ్యాప్ హెర్నియా. ఈ హెర్నియా మరి వాపులాగా ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు మజిల్స్ ఒక లేయర్ లాగా, ఒక అడ్డు గోడలాగా ఉన్న మన అబ్డామినల్ వాల్, అంటే మన మజిల్స్ పొట్టగా ఏదైతే కాపాడుతున్న అబ్డామినల్ వాల్లో చిల్లు పడింది కాబట్టి లోపల ఉన్న పేగులు, లోపల ఉన్న ఫ్యాట్, అరే ఇక్కడ హోల్ దొరికింది, సందు దొరికిందని బయటికి రావడానికి ట్రై చేస్తాయి. అవి బయటికి వస్తున్నప్పుడు మనకు అక్కడ ఒక వాపులాగా ఫామ్ అవుతుంది. సో హెర్నియా అనేది ఇదేదో గడ్డగా వచ్చింది, ఇదేదో వాపులాగా వచ్చింది అనుకుంటాం, కానీ యాక్చువల్ హెర్నియా అనేది ఏదైతే హోల్ ఏర్పడిందో అది హెర్నియా. సో ఈ హెర్నియా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా వరకు మ్యాక్సిమం పేషెంట్స్ అంటే 70% 80% లేడీస్లో వస్తుంది, 20-30% మేల్ పేషెంట్స్లో వస్తుంది. ప్రెగ్నెన్సీస్ తర్వాత ఎప్పుడైతే బేబీని కడుపులో పెట్టుకుంటారో మజిల్ స్ట్రెచ్ అవుతాయి, మజిల్ వీక్నెస్ అయ్యి కొన్నిసార్లు హోల్ పడకుండా జస్ట్ మజిల్స్ దూరం వెళ్ళిపోతాయి. దాన్ని డైవారికేషన్ అంటారు. అది మెల్లమెల్లగా ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్సర్సైజ్ చేసుకుంటే దగ్గరకు వస్తుంది. అట్లా ఒక 2 సార్లు 3 సార్లు 2-3 ప్రెగ్నెన్సీస్ తర్వాత అది పల్చదనం ఎక్కువ అయిపోయి హోల్ లా కూడా ఫామ్ అవ్వచ్చు. అట్లా హెర్నియా స్టార్ట్ అవుతాయి లేడీస్లో. లేదా ముందు ఏదైనా సర్జరీ అయ్యింది అంటే, ఏదైనా పొట్టకు ఆపరేషన్ జరిగింది, కుట్లు వేశారు అంటే ఆపరేషన్ తర్వాత కుట్లు మానడంలో డిలే అయినా, లేకుంటే వెంటనే పనిలో మీరు వెళ్ళినా, ఆపరేషన్ తర్వాత సరిగ్గా రెస్ట్ తీసుకోకపోయినా కూడా హెర్నియా రావచ్చు. మేల్ పేషెంట్స్లో ఎక్కువ వచ్చే హెర్నియాలు ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటారు. అవి కడుపులో కింది భాగం వైపు వస్తాయి, గజ్జల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ హెర్నియాస్ జెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా హెర్నియా ఎప్పుడైనా ఫామ్ అయితే సర్జరీ అవసరమా? కొంతమందికి పుట్టుకలో చూస్తారు, మన చిన్నపిల్లలకి ఇక్కడ అబ్లికస్ దగ్గర, బొడ్డు క్లోజ్ అవ్వదు. కొంతమందికి ఇమీడియట్గా అది జారిపోయిన తర్వాత క్లోజ్ అవుతుంది, కొంతమందికి 1 year 2 yearsలో క్లోజ్ అవుతుంది, 4 years 5 years వరకు కూడా కొంతమంది క్లోజ్ అవుతుంది. 4 years 5 years తర్వాత కూడా క్లోజ్ అవ్వట్లేదు అంటే అప్పుడు హెర్నియా ఇది ఫామ్ అవుతుంది, క్లోజ్ కాకూడదు అని చెప్పి దాన్ని మనం క్లోజ్ చేసేయాలి హోల్ని. పిల్లవాడు పెద్దగా అయ్యేంత వరకు, అంటే గ్రోత్ హైట్కు పెరుగుతాడు కాబట్టి 17-18 years వరకు పిల్లవాళ్ళు పెరుగుతారు కాబట్టి అప్పటి వరకు మనం ఏది జాలి పెట్టడానికి ట్రై చేయము, జస్ట్ దాన్ని కుట్లతో హోల్ని క్లోజ్ చేస్తాం. ఇంకా గ్రోత్ ఆగిపోయింది అని అనుకున్నప్పుడు మనము జాలి పెడతాం.
హెర్నియా కొన్నిసార్లు బొడ్డు దగ్గర ఉన్న హెర్నియాలు చిన్న చిన్నగా 3 mm 4 mm సైజ్ ఉంది, లెస్ దాన్ 1 సెంటీమీటర్ ఉంది అంటే మనం యూజువల్గా సర్జరీకి ఇమీడియట్గా అడ్వైస్ చేయము. ఒకవేళ దాంట్లో నొప్పి ఉన్నా, దాని నుంచి ఏదన్నా బయటికి వస్తున్నా, లేకుంటే సైజు పెరుగుతుంది అనే అంటే అతను హెవీ వర్క్ చేసే పర్సన్ అయినా, లేకుంటే బరువులు ఎత్తే వృత్తిలో ఉన్నా కూడా, లేకుంటే స్పోర్ట్స్ ఎక్కువ ఆడి మళ్ళీ హెర్నియా పెరుగుతుందంటేనే అలాంటి పేషెంట్స్కి ఆపరేషన్ చేస్తాం. 10 mm దాటితే అంటే 1 సెంటీమీటర్ 12 mm దాటిన తర్వాత జనరల్లీ మనం హెర్నియాని బంద్ చేస్తాం. ఎప్పుడైతే పెద్దవాళ్ళలో సర్జరీ చేస్తామో హెర్నియాని ఎప్పుడైనా సరే మెష్తో పాటు సర్జరీ చేయడమే కరెక్ట్. ఈ మెష్ అంటే ఏంటి అంటే జాలి, అంటే హోల్స్ ఉంటాయి, అందుకే దాన్ని మెష్ అని పేరు పెడతాం. అంటే కిటికీకి ఎట్లయితే మనం జాలి పెడతామో అలానే హోల్స్ ఉండి జాలి ఉంటుంది. ఈ జాలి ఏం చేస్తుంది? జాలి హెర్నియాని ఆపుతుందా అంటే జాలి లోపల ఉన్న హోల్స్లో శరీరంలో ఉన్న టిష్యూ హీల్ అయ్యి దాంట్లోకి గ్రో అవుతుంది. సో మనం ఎట్లయితే ఇటుకలతో గోడ కట్టి సిమెంట్తో ప్లాస్టర్ వేస్తామో అదేవిధంగా ఒక 2 నెలలు 3 నెలల్లో ఈ జాలిలో శరీరంలోని టిష్యూ గ్రో అయ్యి ఒక ఎక్స్ట్రా లేయర్ లాగా ఫామ్ అయ్యి ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తుంది. సో మనం కుట్లతో హోల్ని బంద్ చేస్తాము, జాలి పెడతాము. లాప్రోస్కోపిక్తో చేయించుకోవాలా సర్జరీ, ఓపెన్ సర్జరీ చేయించుకోవాలా అంటే ఇప్పుడు ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయింది అంటే లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ, ఒకవేళ డాక్టర్ మీకు ఆ సర్జరీ ఈ హెర్నియాకి వీలు అవుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ అలా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకు అంటే లాప్రోస్కోపీలో సపోజ్ మనం ఇలా ఈ రూమ్లో కూర్చొని ఇమాజిన్ చేస్తున్నాము అంటే మనం ఒక పొట్టలో ఉన్నామని అనుకుంటే, లాప్రోస్కోపీలో చేసే సర్జరీ చిన్న చిన్న హోల్స్ పెట్టి కడుపులోకి వెంటర్ అయిపోయి లోపల నుంచే హోల్ని బంద్ చేసి జాలి లోపల ఇలా సీలింగ్కి పెడతాం. సో మనకు బయట స్కిన్ ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు, మెష్ పెట్టడానికి ఎక్కువ మజిల్స్ని కానీ ఫ్యాట్ని కానీ సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. సో కుట్లు తక్కువ ఉంటాయి, కుట్లలో నీరు చేరే అవకాశం తక్కువ ఉంటుంది, ఆపరేషన్ తర్వాత నొప్పి తక్కువ ఉంటుంది, 1 day ఆ 2 daysలో డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, చాలా ఫాస్ట్ రికవరీ అండ్ చాలా తక్కువ పెయిన్ ఉంటుంది. జాలి పైన పెట్టామనుకోండి ఓపెన్ సర్జరీలో చాలా పెద్దగా కట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ అక్కడ నీరు చేరితే అవి కుట్లు మారడానికి కొన్నిసార్లు 3 వారాలు 6 వారాలు కూడా పట్టొచ్చు. జాలి పైన పెట్టిన జాలి ఒకవేళ పుండు ఇన్ఫెక్షన్ అయితే, కుట్లు ఇన్ఫెక్షన్ అయితే జాలికి ఇన్ఫెక్షన్ పట్టుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీకు ఎప్పుడైనా హెర్నియా వచ్చింది అంటే దాని వాపు చిన్నగానే ఉంది, ఇదేదో గడ్డ పెరిగింది అని అనుకోకుండా హెర్నియా స్పెషలిస్ట్ డాక్టర్ని కలిసి దానికి సర్జరీ అవసరమా లేదా అని నిర్ధారించుకొని లాప్రోస్కోపీ ఆ రోబోటిక్ ద్వారా ఒకవేళ అవకాశం ఉంది అంటే ఆ సర్జరీని ప్రిఫర్ చేయాలి. జాలి ఎటువంటి పెట్టాలి అంటే లోపల పెట్టే జాలి, బయట ఓపెన్ సర్జరీ పెట్టే జాలీలు వేరువేరుగా ఉంటాయి. ఎవరైనా సర్జరీ చేసే డాక్టర్లు జనరల్గా మంచి క్వాలిటీ జాలీనే వాడతారు. లోపల పెట్టేవి డ్యూయల్ లేయర్ ఉంటుంది, అంటే పేగులు అతుక్కోకుండా ఉండడానికి అవి స్పెషల్గా తయారు చేస్తారు కాబట్టి అవి కొద్దిగా కాస్ట్లీ ఉంటాయి. కానీ అట్లాంటి జాలీలు వాడడం వల్లనే మీకు ఫ్యూచర్లో లాంగ్ రన్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో హెర్నియా అనేది ఒక హోల్ కాబట్టి మనకి ఏదైనా ఇంట్లో మనకు హోల్ పడినా కూడా, ఏదైనా మన వాటర్ క్యాన్లో హోల్ పడినా కూడా మనం ఎక్కువ రోజులు వెయిట్ చేయం, దాన్ని బంద్ చేసేస్తేనే లోపల ఉన్నవి బయటికి వెళ్లకుండా ఉంటాయి. సో బాడీలో హోల్ పడింది కాబట్టి దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసి త్వరగా సర్జరీ చేసుకోవాలి. చేయకుంటే ఏమవుతుంది అంటే కాంప్లికేషన్స్ రావచ్చు. మనకు లోపల వచ్చే పేగులు హెర్నియా హోల్ నుంచి బయటికి వస్తాయి, లోపలికి కూడా వెళ్ళిపోతుంటాయి. కొన్నిసార్లు లోపల నుంచి బయటికి వచ్చిన పేగు బయటనే ఉండిపోయి లోపలికి వెళ్ళలేదు అంటే దానికి గొంతు పిసికేసినట్టు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే ఆ పేగు నల్లబడిపోయి పెద్ద సర్జరీ చేసి పేగును కట్ చేసి కూడా కుట్టాల్సిన పరిస్థితి రావచ్చు. ఆపరేషన్ తర్వాత జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి? బరువులు ఎత్తకూడదు, దగ్గు రాకుండా చూసుకోవాలి, మలబద్ధకం లాంటివి అంటే మోషన్కి ప్రెషర్ పెట్టి చేయడం అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు బెలూన్లు ఎట్లయితే గాలి ఊదుతూ ప్రెషర్ పెరిగితే ఎక్కడైనా వీక్ పాయింట్ ఉంటే బెలూన్ అక్కడ పగిలిపోతుంది. సో కడుపు కూడా అలానే అనుకోండి. ఇప్పుడు మనం ప్రెషర్ పెట్టే పనులు చేస్తున్నాం అనుకోండి, మనం పెట్టిన జాలి దగ్గర మనం వేసిన కుట్లు వీకెస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో కాబట్టి అది మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆపరేషన్ తర్వాత ఒక 2-3 నెలలు డాక్టర్ చెప్పిన జాగ్రత్తలు బాగా పాటిస్తే హెర్నియా మళ్ళీ రాకుండా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.